రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ హైపర్టెన్సివ్ రెటినోపతి. పేషెంట్ కి హైపర్ టెన్షన్ అంటే బ్లడ్ ప్రెషర్ తో పాటు డయాబెటీస్, షుగర్ వ్యాధి కూడా ఉన్నట్లయితే హైపర్టెన్సివ్ రెటినోపతి ఇంటెన్సిటీ ఎక్కువగా ఉంటుందన్నమాట. దాంతో పాటు హైపర్ లిపిడీమియా అంటారు, బ్లడ్ లో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం, ఒబేసిటీ, స్మోకింగ్, ఆల్కహాల్ హ్యాబిట్స్ ఉండడము, దాంతో పాటు ఫుడ్ లో ఎక్కువ సోడియం ఇంటేక్ అంటే సాల్ట్ ఇంటేక్ ఎక్కువగా ఉండడము, కిడ్నీ డిసీజెస్ ఉండడము, వాళ్ళకి డయాలసిస్ అవుతూ ఉండడము, ఇలాంటి వాళ్ళలో మనకి హైపర్ టెన్షన్ వల్ల రెటినోపతి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. మనం ఇవన్నీ రాకుండా ఉండాలంటే ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి? మెయిన్ గా బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్లో పెట్టుకోవాలి. మనము బీపీ వచ్చింది అని డయాగ్నోజ్ అయ్యాక ఫిజిషియన్ మీకు బీపీ టాబ్లెట్స్ ఇస్తారు. దే ఆర్ నాట్ లైఫ్ టైం ప్రిస్క్రిప్షన్ అన్నమాట. రెగ్యులర్ గా ఫాలో అప్ వెళ్తే వాళ్ళు ఇచ్చిన మెడికేషన్స్ తో మీ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉందా లేదా అనేది తెలుస్తుంది. అలా చెకప్ చేయించుకొని బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్లో పెట్టుకోవాలి. దాంతో పాటుగా లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్, మనం వెయిట్ లాస్ అవ్వాలి, బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి, స్మోకింగ్, ఆల్కహాల్ ఉంటే క్విట్ చేయాలి, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలి. ఇవన్నీ చేస్తూ ఉంటే మనం హైపర్ టెన్షన్ నుంచి హైపర్ టెన్సివ్ రెటినోపతిని ప్రివెంట్ చేయొచ్చు. ఇంకా ఏదైనా ఉంటే కంట్రోల్ కూడా చేసుకోవచ్చు ఎర్లీ స్టేజెస్. ఈ హైపర్ టెన్సివ్ రెటినోపతి వచ్చిన పేషెంట్స్ లో ఎర్లీగా ఏం సిమ్టమ్స్ ఉండవు. అంటే ఎర్లీ స్టేజెస్ లో జస్ట్ బ్లడ్ సప్లై తగ్గుతుంది కాబట్టి సిమ్టమ్స్ ఏమీ ఉండవు. మీ రెగ్యులర్ ఫాలో అప్స్ అండ్ చెకప్స్ ఉంటే మాత్రమే హైపర్ టెన్సివ్ రెటినోపతి స్టార్ట్ అయింది అని తెలుస్తుంది. లేదంటే పేషెంట్ ఎసిమ్టమాటిక్ ఉంటాడు, లోపల జరిగే డ్యామేజ్ అంతా జరుగుతుంది. సో రెగ్యులర్ చెకప్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. Go for a checkup. If you are diagnosed with hypertension, check your eyes regularly.